చింత చిగురు ముద్దపప్పుకు కావాల్సిన వస్తువులండి. చింత చిగురు కాడలు తీసి కడిగి పెట్టుకున్నానండి. దీనికి చింతపండు, ఉప్పు, కారం. చిగురు పుల్లగా ఉంటుందండి, నాకు కొద్దిగా పులుపు ఎక్కువ కావాలి కాబట్టి చింతపండు వేసుకుంటున్నానండి. కావాల్సిన వాడు మామిడికాయ కూడా వేసుకోవచ్చండి. పొయ్యి మీద ముక్కుడు పెట్టి నూనె వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నాను. చింత చిగురు వేయాలండి. కడిగి ఉంచుకున్న చింత చిగురు వేసేయాలండి. కొద్దిగా ఫ్రై చేస్తూ ఉండాలి. మెత్తగా అయిన తర్వాత చింతపండు పులుసు వేసి ఉప్పు, కారం వేయాలి. నేను చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. కావాలంటే మామిడికాయ వేసుకొచ్చాను. ఇందులో ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత పప్పు రామి ఇలా వేసేసుకోవాలండి. చింత చిగురు ముద్దపప్పు రెడీ అయిందండి. నేను ఇంగువ పప్పు వేసుకుంటున్నానండి. వేడి వేడి అన్నానికి నెయ్యి వేసుకొని చింత చిగురు పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చింత చిగురు పప్పు రెడీ.